పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా గొడవలు జరిగితే ఫస్ట్ కానిస్టేబుల్స్ కి ఫోన్ చేయరు, పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేస్తారు. ఇక్కడ గొడవ జరుగుతుంది రండి అని చెప్పి, అంటే మీ కానిస్టేబుల్ అమ్మా మేము VRఓలమా చెప్పండి, మరి చేస్తాం, అన్ని డ్యూటీలు చేస్తాం, అందరు జీతాలు మాకు ఇవ్వండి. మరి ఇచ్చే 15,000 జీతానికి ఎంత టార్చర్ చేస్తారండి మమ్మల్ని. మేము ఇదే విషయాన్ని పదే ఉన్నది పై అధికారి ముందు చెప్తుంటే మీరు ఒత్తిడి గురవుతున్నారా? మీరు అసలు పనులు చేస్తున్నారా అంటే, మేము చేసే ప్రతి పని టీం వర్క్. ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయత్ సెక్రటరీ కలిపి చేయాల్సిన పనిని ఒక్కనే బాధ్యం చేస్తూ పంచాయత్ సెక్రటరీ నువ్వే చేయలేదంటే నేను ఒక్కదాన్ని చేయడం వల్ల అన్ని పనులు అవుతాయా? నేను ఒక్కదాన్ని చేయకుండా ఉండడం వల్ల అన్ని పనులు అవుతాయా? పదే మమ్మల్ని ఇట్లా హింసిస్తూ ఉంటే నిజంగా ఈ రోజు ఆమెకొచ్చిన పరిస్థితి రేపు నాకు రావచ్చు. నేను సూసైడ్ చేసుకోవచ్చు. నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? ఎవరు రెస్పాన్సిబిలిటీ చూపిస్తారు? వీళ్ళు ఇచ్చే 15,000 జీతానికి నేను 15 గంటలు పని చేస్తూ శనివారం పని చేయాలి, ఆదివారం పని చేయాలి, దీపావళి ఉండవు, దసరాలు ఉండవు, ఇక పంచాయతీలో కూర్చొని ఉండాలా అండి? మేము అర్థం కావట్లేదు. సరే ఒక పని చెప్పారు, మా మైండ్ ఫిక్స్ అయింది, మేము ఇదే పని చేయాలని మేము ఫిక్స్ అయిపోయి ఉంటాం. రేపటికి ఆ పని మారిపోయింది. ఈ రోజు మా క్యాప్ అంటారు, రేపు ఇంకొకటి అంటారు, అంటే అన్ని పనులు పంచాయత్ సెక్రటరీ తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా చేయడానికి? ఇప్పుడు అందరూ దేశం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారనమాట, సోల్జియర్స్ అని. దేశాన్ని కాపాడుతున్న సోల్జియర్స్ ఎంత గొప్ప. మా పంచాయతీలో మేము సోల్జియర్స్ లాంటి వాళ్ళం. మా పంచాయతీలో ఒక్క పంచాయతీ సెక్రటరీ ఆ రోజు రాకపోతే మొక్కకు నీళ్ళు పోసేవాడు ఉండడు, చెత్త తీసేవాళ్ళు ఉండరు, మమ్మల్ని గుర్తించరు. కరోనా టైంలో డాక్టర్స్ హెల్ప్ చేశారు, పోలీసులు హెల్ప్ చేశారు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేశాయి. మేము నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ మేము చేయలేదా? అందరు చేశారు. మళ్ళీ మేము ఇంత కష్టపడి, నేను చెప్తున్నానండి, 50 కిలోమీటర్లు జర్నీ చేసి నేను వచ్చేటప్పుడు నా ముందు కానీ నా వెనక కానీ ఒక బండి ఉండేది కాదు. కరోనా వైరస్ టైంలో నేను ఒక్కదాని 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ టైం ఆ అడవిలో ఏమైనా అయితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ మేము ఎంత పనైనా చేస్తాం, కానీ మాకేమైనా అప్రిసియేషన్ ఉందా? లేదు. ఏమంటారు? మీరు అసలు పనే చేయట్లేదు. మళ్ళీ ఒక పంచాయతీ అంటారా? కాదు, ఇన్ఛార్జ్ మేము చేయలేక, మా మేడంలో చూడండి, నేను చేయలేకపోతున్నాను 2 పంచాయతీలు 2 పిల్లలతో అంటే, సరే రిజైన్ రాసి ఇవ్వంటే ఉద్యోగం ఎవరు కల్పించారండి? మేము కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ఉద్యోగం తెచ్చుకున్నాం. మాకెవరు డబ్బులు పెడితే ఉద్యోగాలు ఇవ్వలేదు మేము రిజైన్ చేయడానికి. మా ఉద్యోగాలు మా హక్కులు. ఇప్పటికీ మేము అడిగేది ఏంటంటే, మేము నిజంగా అడుగుతున్నాం, మేమేమి గొంతమ్మ కోరికలు కూడట్లేదు, మా హక్కులు మాకు కల్పించండి. అసలు అంటే మా జీవితంలో మేము నిజంగా చెప్తున్నా, ఈ 1.5 సంవత్సరంలో మేము విన్న 3 పదాలు: సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు, టెర్మినేషన్. ఇది తప్ప మా మైండ్లో ఏమీ లేదు. పొద్దున్నే 6 గంటలకు లేస్తే అసలు భర్త ఎలా ఉన్నాడు అని ఆయన మొహం చూసేది పక్కన పెట్టి ఫోన్ చేసి, మల్టీపర్పస్ వర్కర్ ఆ వీధిలో చెత్త తీసావా, ఈ చెట్టుకి నీళ్ళు పోసావా, 6 గంటలు మొదలుకొని 8 గంటల దాకా మేము ఫోన్లే మాట్లాడితే ఆఫీస్కి ఎప్పటికి వెళ్ళాలి? 7:30-8 ఆఫీస్లో ఉండాలి, నైట్ 9 దాకా కూడా ఆఫీస్లోనే ఉండాలి. అంటే కనీసం మనిషి బ్రెయిన్ అయినా ఫ్రెష్ అవ్వడానికి ఒక 9 గంటలైనా పడుకోవాలి. కనీసం ఆ నిద్ర కూడా కరువైంది. నేను నిరుద్యోగులుగా ఉన్న రోజులే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయండి ఈ ఉద్యోగం చేయడం కంటే. ఇంత దారుణమైన ఉద్యోగం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడా ఉంటుండదు. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పటికైనా మేము ఏమీ అడగట్లేదు, మేము జస్ట్ మా మినిమం నీడ్స్, మా రైట్ టు ఫ్రీడమ్ గురించి అడుగుతున్నాయి. మేము పని చేస్తున్నప్పుడు మాకు ఏం కావాలి? కనీసం ఏ మనిషి కూడా 365 రోజులు పని చేయలేడు. ఖచ్చితంగా సెలవు అనేది కావాలి. మేము అది కూడా మాకు 10 రోజులు 20 రోజులు సెలవు ఇవ్వమని అడగట్లేదు, ఆదివారాలు సెలవు ఇవ్వమని అడుగుతున్నాం. అదేమన్నా తప్ప? సెకండ్ సాటర్డే సెలవు ఇవ్వమని అడుగుతున్నాం, అదేమన్నా మా తప్ప? ఆ మాట కూడా పండగ రోజులండి, కనీసం ఆ రోజుల్లో కూడా ఇళ్లలో గడపద్దా మేము? ఇక మా జీవితాలు ఇంతేనా? సరే పోనీ మీరు చేసే పనికి లక్షల జీతం ఇస్తున్నారమ్మా, నేను లక్షలు సంపాదిస్తున్నాను అని చెప్పుకోవడానికి అది ఉందా? అది లేదు. నేను చెప్తున్నాను కదా, నేను ఒక పంచాయత్ సెక్రటరీని అని 10 మందిలో వెళ్ళి చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఉన్నదంతా పంచాయత్ సెక్రటరీ కాబట్టి నేను చెప్తున్నాను నేను పంచాయత్ సెక్రటరీని అని. కనీసం మా డిపార్ట్మెంట్కి వచ్చేసి మా వాళ్ళ నుంచే రెస్పెక్ట్ లేకుండా ఉంది. నువ్వు జూనియర్ పంచాయత్ సెక్రటరీవి, నీకు వచ్చేది ముష్టి 15,000 జీతం, నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఒక సీనియర్ సెక్రటరీ. చెప్తున్నా మాలో మాకైనా లేదని, కానీ మేము చేసే ప్రధానమైన డిమాండ్ మహిళా ఉద్యోగులకి ఖచ్చితంగా మెటర్నిటీ లీవ్స్ 4 నెలల్లో మెచ్చినట్లాంటి చిన్నపిల్లలు పాపం వాళ్ళు కనీసం పాలు తాగడం ఆపుతారా? 4 నెలలు సెలవు ఇస్తే మేము ఏమనుకోవాలండి? 6 నెలలు మాకు ప్రస్తుత సెలవులు ఖచ్చితంగా కావాలి. అందరు ఉద్యోగులతో పాటు మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి, 2 సంవత్సరాలకి మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మా ప్రధానమైన
చేస్తారని కలెక్టర్ గారు కూడా మేము అనుకుంటున్నాం. ఈ విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా, పంచాయతీరాజ్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామండి.